సురేష్ గారు, మా ఆయన వెళ్ళిపోయారు, వచ్చేయండి. వస్తున్నా మేడం. మీరు ఏ కష్టం చేస్తే ఇంత సంపాదిస్తారు? పైగా మీరు ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు, ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేయొచ్చు. ఇదేదో చాలా బాగుందండి. నా కడుపు నిండుతుంది, మంచి బట్టలు ఉన్నాయి, కానీ నా మనసు మాత్రం తృప్తి చెందట్లేదు. నేనెటు చావాలి? ఏంటి, అప్పుడే పడుకున్నారా? ఏవండి, లేవండి. ఛే, నిద్రపోతే కుంభకర్ణుడే. ఏవండి, ఇటు తిరగండి. ఏంటో నా జీవితం. భార్య ఉందనే స్పృహనే లేదు ఈయనకి. ఎన్నాళ్ళు ఇలా భరించాలి? ఆయన అమావాస్య పున్నానికి భార్యని గుర్తు చేసుకుంటుంటే నా జీవితం ఎలా గడవాలి? నేను ఉప్పు కారం తింటున్న మనిషినే, నాకు మాత్రం కోరికలు ఉండవా? ఏం చేయాలో ఏమిటో. ఇలాగే గడిచిపోతుందా? డబ్బున్నవాడు కూటికే గూడికి లోటు ఉండదని తల్లిదండ్రులు ఆశపడి పెళ్లి చేశారు. నా కడుపు నిండుతుంది, మంచి బట్టలు ఉన్నాయి, కానీ నా మనసు మాత్రం తృప్తి చెందట్లేదు. నేనెటు చావాలి? మనిషికి కావాల్సింది తిండి గుడ్డ మాత్రమేనా? మనసుకి కొన్ని కోరికలు ఉంటాయి. ఇలాగే గడిచిపోవాల్సిందేనా? ఇంతే నా జీవితం? అనవసరంగా నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. ఛ! నా జీవితంలో మరో రోజు వృధా అయిపోయింది. ఏం చేస్తాం, నా కర్మ. ఏవండి, తెల్లారింది, లెగండి. మిమ్మల్నే అండి, లెగండి. ఏవండి, ఈరోజు మన పెళ్లి రోజు అండి. ఈరోజైనా ఇంటికి త్వరగా వస్తారా? నేనేమైనా జల్సాలు చేయడానికి వెళ్తున్నానా? నేను చేసేది ఉద్యోగం, జల్సాలు చేయడానికి కాదు. బయట తిరిగే అంత సమయం నాకు ఉండదు. అలా కాదండి, మీతో కలిసి కొంత సమయం గడపాలనిపిస్తుంది. ఎలాగో మన పెళ్లి రోజు, ఈరోజు లీవ్ పెట్టకూడదు? ఇసికించకు, వెళ్ళి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయపో. కాదండి, మనం సరదాగా అలా బయటికి వెళ్దాం. ఏదైనా షాపింగ్ చేసుకొని నచ్చిన హోటల్లో తింటే బాగుంటుందని. అలాగే వచ్చేటప్పుడు గుడికి కూడా వెళదాం. చెప్పింది చెయ్యి, వెళ్ళు, వెళ్ళి పని చూసుకోపో. ఎల్లా, ఊరికే నసదబ్బుతోంది. సార్, నేను వచ్చేస్తున్నాను సార్. సార్, ఆడిటర్కి కూడా ఫోన్ చేశాను, ఆన్ ద వే. నేను కూడా బయలుదేరుతున్నాను సార్. ఓకే, ప్రొసీడ్ అవుదాం.
ఓకే, ఉంటాను సార్. ఏమే, లంచ్ బాక్స్ రెడీ అయిందా? ఇదిగోండి, తీసుకోండి. సరే, వెళ్తున్నా. బాయ్. ఆగండి. ఏమండి, ఈ రోజు మన పెళ్లి రోజు కదా, ప్లీజ్. అయితే ఏంటి కొత్త పెళ్లి కూతురులా ఫీల్ అవుతున్నావు? మనకు పెళ్ళై 3 ఏళ్ళు అయింది. వెళ్ళి పని చూసుకో పో. వస్తా. ఛ, ఏంటి ఏమైంది దీనికి? ఏమండి, టీవీ రావట్లేదు, ఏం చేయమంటారు? హలో, టీవీ రిపేర్ సెంటరా అండి? మా టీవీ రిపేర్కి వచ్చిందండి. ఎస్ఆర్ నగర్ అండి, 402. త్వరగా వచ్చేయండి. ఎవరు? నా పేరు సురేష్ అండి. టీవీ రిపేర్ అని కాల్ చేశారు కదా? అవునండి, ఉన్నట్టుండి టీవీ రావట్లేదు. టీవీ చూడకపోతే నాకు బోరు. కాస్త చూసి చెప్పండి ఏం రిపేర్ వచ్చిందో. అలాగే మేడం, చూస్తాను, చెక్ చేస్తాను. పిక్చర్ ట్యూబ్ పోయిందండి, 5,000 అవుతుంది. అమ్మో, 5,000? ఉండండి, మా ఆయనకు ఫోన్ చేస్తాను. ఏమండి, పిక్చర్ ట్యూబ్ పోయిందంట. మేడం, మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను. మీరు ఇంట్లో ఉండి డబ్బు సంపాదించే ఒక ఉపాయం చెప్తాను. ఏంటది? మీరు నేను చెప్పినట్టు చేస్తే మీరు మీ ఆయన కంటే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. నిజమా? అవునండి, నేను చెప్పేది నిజమే. మీరు డబ్బు సంపాదిస్తూ మీ కాళ్ళ మీద మీరు నిలబడవచ్చు. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎవరి చేత మాట పడాల్సిన అవసరం లేదు. నేను డబ్బులు సంపాదించి ఎలాగైనా నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఇతను సహాయం చేస్తా అంటున్నాడు కదా, ఆ పనేంటో తెలుసుకొని డబ్బులు సంపాదిస్తాను. సరే అండి, అదేంటో చెప్పండి. ఓకేనండి, నేను ఇప్పుడు టీవీ రిపేర్ చేస్తాను. ఈ డబ్బులు తర్వాత ఇవ్వండి. చూసారా టీవీ ఆన్ అయింది, బాగా వస్తుందో.
అబ్బా, అప్పటికన్నా ఇప్పుడే బాగా వస్తుందండి. థ్యాంక్స్ అండి. మేడం, మరి ఉద్యోగం చేస్తారా? కూర్చోండి. చేస్తా అండి. అదేంటో చెప్పండి. మేడం, మీ నెంబర్ నా దగ్గర ఉంది కదా, నేను వాళ్ళతో మాట్లాడి చెప్తాను. ఓకే అండి. సరే, నేను వెళ్ళొస్తానండి. ఉండండి, టీ తాగి వెళ్దురు గాని. పర్లేదండి, నాకు వేరే వర్క్ ఉంది. సరే అండి. హలో సురేష్ గారు, చెప్పండి. మేడం, ఆ జాబ్ గురించి చెప్పాను కదా, మీరు ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. అమ్మో, ఇప్పుడా? మా ఆయన ఇంట్లో ఉన్నారండి. ఆ విషయం ఆయనకు తెలియకూడదండి. సరే అండి. మీరు రావద్దు, ఆయన వెళ్ళగానే వచ్చేయండి. సరేనండి, మీ హస్బెండ్ వెళ్ళగానే నాకు ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, నేను వచ్చేస్తాను. ఓకే.